హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా ఎప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. సో సండే రోజు అయితే బయటికి అయితే రాలేదు. మార్నింగ్ నుంచి ఇంట్లోనే ఉన్నాము. ఎటన్నా వెళ్దాము అంటే కూడా ఎందుకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. సో అప్పటి వరకు అయితే వెయిట్ చేసి ఆఫ్టర్ 6 అయితే సరే ఇంట్లో బోర్ కొడుతుంది కదా, అలా బయటికి అయితే వెళ్దాము అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళాలి అనేది అయితే ఏం ఫిక్స్ లేదు. కానీ బయలుదేరి బయటికి అయితే వచ్చాము. బయటికి వచ్చి చూసుకుంటూ వెళ్తుంటే వెదర్ అయితే అప్పుడప్పుడే చీకటి పడుతుంది అనమాట. 6:30, 7 కావస్తుంది. భలే బాగుంది కదా చూస్తుంటే పైన స్కై. సో అలా వెళ్తూ ఉంటే ఎక్కడికి వెళ్దాం అనేది అయితే అస్సలు ప్లానింగ్ అయితే ఏం లేదు. సో ఇక్కడ మాకు దగ్గరలో అయితే పోడియం మాల్ ఒకటి ఉంది. అక్కడికి వెళ్దాం అనుకున్నాము దగ్గరకు వచ్చాక. కానీ చూస్తుంటే ఎందుకో వెళ్ళాలి అని అనిపించలేదు. సో ఇంకా అక్కడ నుంచి ఇంకా ముందుకైతే వచ్చేసాము. చివరికి మణికొండకైతే వచ్చామన్నమాట. మణికొండ దగ్గరికి వచ్చాక ఇక్కడ మనకు హోమ్కి సంబంధించి హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయి కదా, సో షోకేజ్లో ఇంకా అలా పెట్టుకునేవి. ఇక్కడ పక్కన 20%, 50% ఆఫ్ అని చెప్పేసి బోర్డు కనిపిస్తే ఈ షాప్లోకి అయితే వచ్చాము, ఈ స్టోర్లోకి. సో చూస్తున్నారు కదా, డెకరేటివ్ ఐటమ్స్ అయితే సూపర్గా ఉన్నాయి. మస్తు నచ్చినాయి నాకైతే. చాలా చాలా బాగున్నాయి. మీకు ఇంకా చూపిస్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక్కడ ఇవన్నీ ఏవేవో క్లాత్స్ అయితే ఉన్నాయి. ఏంటి అనేది అయితే అసలు ఏ సైజు ఎవరు వేసుకునేవో కూడా ఏం అర్థం కాలేదు. సో బాగున్నాయి. కాకపోతే కొన్ని చూసాను నేను, చాలా బాగున్నాయి. కాకపోతే పెద్ద సైజ్ అనమాట. పెద్ద సైజు ఉండేసరికి సరే అని చెప్పేసి ఇవి పక్కన పడేసి ఇంకా ఈ డెకరేటివ్ ఐటమ్స్, ఫోటో ఫ్రేమ్స్ వీటి వైపు అయితే వచ్చేస్తాను. చూడండి చాలా బాగుంది. సో మేమేం తీసుకున్నాము ఇక్కడ అనేది తెలిస్తే ఫుల్ అసలు నవ్వుతారు. చెప్తాను, లాస్ట్లో అయితే చెప్తాను ఏం తీసుకున్నాను అనేది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, చూడండి ఎంత బాగున్నాయంటే ఇంట్లో మనం డెకరేటివ్గా షోకేస్ టైప్లో పెట్టుకునే ఐటమ్స్ అనమాట. మంచిగా ఉన్నాయి, మస్తు బాగున్నాయి అనమాట. సో ఏంటంటే తీసుకునేదాన్నే, కాకపోతే నేను తీసుకోలేదు. ఎందుకంటే నాకు మా ఫ్లాట్లో అయితే ఉండట్లేదు కదా, బయట ఉంటున్నాం కదా రెంట్కి. సామాన్లు సర్దుకోవడానికి ఏ ప్లేస్ లేదు, బట్టలు పెట్టుకోవడానికి ఏ ప్లేస్ లేదు. నాకు చిన్న ఇంట్లో ఉంటున్నాం మేము. ఇక్కడ చూడండి ఫోటో ఫ్రేమ్స్ అయితే చాలా సూపర్గా అయితే ఉన్నాయన్నమాట. చాలా చాలా బాగున్నాయి. ప్లేస్ లేదు కదా, సో ఇంట్లో ఓన్ హౌస్లో ఉండుంటే అక్కడైతే చాలా డెకరేటివ్గా పెట్టుకొని చాలా బాగా చూసుకునేదాన్ని. సో బయట ఉంటున్నాం కాబట్టి అంత ఇంట్రెస్ట్ అయితే తీసుకోలేదు నేను కొనాలని. సో ఇక్కడ చూడండి చాలా చాలా బాగున్నాయి. ఫోటో ఫ్రేమ్స్ చూడండి సూపర్గా అయితే ఉన్నాయన్నమాట. అసలు వాచెస్ ఉన్నాయి, వాచెస్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ ఎంత బాగుందో చూడండి. సో వాచెస్ పైన చూడండి ఫోటో ఫ్రేమ్స్ చాలా సూపర్గా ఉన్నాయి. అపార్ట్మెంట్లలో, ఫ్లాట్లలో, విల్లాస్లో మనకు మంచి స్పేసెస్గా ఉన్న ఇంట్లో ఇలాంటి డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకుంటే చాలా బాగుంటాయి. ఇవన్నీ చూస్తున్నారా ఎంత బాగున్నాయి కదా. గ్లాసెస్, స్టోన్స్తో చేసిన పాట్స్, డెకరేటివ్ పాట్స్ అనమాట. ఇక్కడ చూడండి బుజ్జి వినాయకుడు చాలా చాలా బాగున్నాయి. వెరైటీగా ఐటమ్స్ అయితే బుద్ధుడి విగ్రహాలు కూడా, ఫొటోస్, చిన్న విగ్రహాలు, ఫోటో ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి. మీకు చూపిస్తాను, ముందు సైడ్ ఉన్నాయి పదండి. ఇక్కడ చూడండి రోజ్ ఫ్లవర్ చూస్తున్నారు కదా, ఎంత బాగుందో. రియలిస్టిక్గా ఉంది కానీ అది ప్లాస్టిక్ది. చాలా చాలా బాగుంది. అసలు ఎంత బాగుందంటే రియల్గా కనిపిస్తుంది. రియల్ పువ్వులు మొక్కల్లాగా అనిపిస్తుంది. ఇక్కడ రాధాకృష్ణుల విగ్రహం, ఇక్కడ ఫ్లవర్ పాట్ చాలా బాగున్నాయి కదా. అందుకనే చెప్పాను నేను పెద్ద ఇళ్లలో ఇలా పెట్టుకోవడానికి బాగుంటుందని. బుద్ధుడి ఫేస్ అనమాట. ఇక్కడ అన్ని బుద్ధుడి విగ్రహాలే ఉన్నాయి. సాయిబాబా విగ్రహము. ఇక్కడ చూడండి బుద్ధుడు ఎంత బాగా పడుకున్నట్టు చిన్న విగ్రహం అయితే ఉంది. సో ఇది హైలైట్ అనమాట. ఇది చూడండి ఎంత బాగుందంటే చాలా బాగుంది, నచ్చింది నాకు ఫోటో ఫ్రేమ్ బుద్ధుడిది. సో ఇక్కడ పెద్ద ఫ్లవర్ పాట్స్ అనమాట. చాలా బాగున్నాయి కదా. మీకు కనుక నచ్చితే లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బుద్ధుడి విగ్రహాలు చూడండి ఎంత బాగున్నాయి. ఇవన్నీ మనకు ఇళ్లలో పెట్టుకుంటే చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. యాక్చువల్గా మా ఫ్లాట్లో కూడా నేను పెద్ద బుద్ధుడి విగ్రహంతోనే పార్టీషన్ కూడా చేయించాను. అప్పుడు హోమ్ టూర్ వీడియో చేశాను, అందులో అయితే ఉంటుంది. ఒకసారి అయితే వెళ్ళి విజిట్ చేయండి. సో ఇక్కడ వినాయకుడు
అన్నీ ఉన్నాయన్నమాట. చూడండి ఎంత బాగున్నాయి కదా ఇవి. వైట్ కలర్లో కొంగలు అంటారా, కొంగలు, అవి చాలా బాగున్నాయి. డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ సూపర్గా నచ్చాయన్నమాట నాకు. సో అలా బయట నుంచి అలా వెళ్తూ ఉంటే సడన్గా కనిపిస్తే నేనైతే కార్ ఆపి వెళ్ళి చూశాను అనమాట. చాలా బాగున్నాయని చెప్పేసి. ఏదో డిఫరెంట్గా కనబడింది బయట నుంచి చూడడానికి. లోపల ఏవో వెరైటీగా ఉన్నాయి, చూద్దాం ఒకసారి అన్నట్టుగా మేమైతే లోపలికి వచ్చి ఇదంతా ఒక లుక్ అయితే వేసేసాము. సో ఇవన్నీ చూసుకున్నాక లాస్ట్లో, కాకపోతే ఇక్కడ ఏంటంటే 20%, 50% ఆఫర్లో కూడా ఉన్నాయి. మనకు 90 రూపీస్ ఉన్న ఒక ఐటమ్ వచ్చేసి 50 రూపీస్కి వచ్చింది. అదేంటి అనేది నేను లాస్ట్లో అయితే చెప్తాను. ఏం తీసుకున్నానంటే టిష్యూ పేపర్స్ తీసుకున్నా కార్లో యూజ్ చేయడానికి. సో అదనమాట. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను.